కేసీఆర్ గారు మా భక్తి పుట్టిన రోజులే నేను ఒకటే అడుగుతున్నా. ఫస్ట్ నీ బిడ్డ దానికి లెక్కలు చెప్పు, నీ ఆత్మ లెక్కలు చెప్పు. మండలంగా ప్రజలు మీరు సంపాదించిన లెక్కలు తెలుసుకో. మా లెక్కలు తెలుసుకోవడానికి ఏం లేదు. ప్రజలు మన పార్లమెంట్ లో నీ గుడుసున్నా ఇచ్చి నువ్వు కుమ్మక్కై నీ ఓట్లు అటైతే బీజేపీ గెలిచి 8 సీట్లు లేకపోతే 14 గెలిచేవాళ్ళం. 14 గెలిచేవాళ్ళం మేము. మీరు బీఆర్ఎస్ కూడా బీజేపీ కాబట్టి మీ గుడుసున్నా వచ్చింది. సర్పంచ్లో 75% సర్పంచులు గెలిచినాం. ఇక్కడ మాలాంటి పోటీ ఎక్కువ, 2-3 పోటీ చేసుకున్న కొన్ని పోయినాం తప్ప మొత్తం కూడా 80% ఫైనాన్స్ తెలుసుకోవడం జరిగింది. అందుకనే ఇలా కేసీఆర్ వస్తుంది అసెంబ్లీకి, రేపటికి అసెంబ్లీ రమ్మని నేను 24 నెలలకైనా మొత్తుకుంటున్నాను. నీకు జీతం ఇస్తున్నా బాబు, నువ్వు అసెంబ్లీకి వచ్చి నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్నది. మా హోదా లేనప్పుడే మా భట్టి గారు వచ్చిండు. అక్కడ ఖర్గే గారు పార్లమెంట్ లో కొట్లాడే హోదా లేనప్పుడు నువ్వు ఎందుకు రావు? ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉందో ప్రజా సమస్యల మీద అంతే బాధ్యత ఉంటుంది ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు వస్తా అంటున్నాడు, 24 నెలలు రెస్ట్ తీసుకొని వస్తా అంటున్నావు. రమ్మని చెప్తున్నావు, లెక్కలు చెప్తావు. నువ్వు 12 నెలల్లో ఏ విధంగా 9.5 ఏళ్ళు 7 లక్షల కోట్లు అప్పు చేసి మా మీద అప్పుడు ముత్తీలు ఒరిజినల్ అంటే 13,000 కోట్లు పెట్టాలి. పైసా జమ చేసుకుంటా ఇలాంటి బ్రహ్మాండమైన సూచన ఈ రోజు మనం చూసే రోడ్డు. ఇలాంటి రోడ్లు ఎప్పుడైనా చూసిన ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇలాంటి రోడ్లు వేస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం. ఇవాళ మనం సిలిండర్ మీద 500 బోనస్ ఇస్తున్నాం. ఇవాళ గుడికి పోవాలన్నా, అమ్మగారి ఇంటికి పోవాలన్నా, హాస్పిటల్ పోవాలన్నా ఉచితంగా ఇస్తున్నాం. సన్న బియ్యం ఆయన రేషన్ కార్డు ఇయ్యలే. ఇవాళ రేషన్ కార్డు 17 లక్షల మంది రేషన్ కార్డు 17 లక్షలు సన్న బియ్యం. మీరు లీడర్లు పెద్దలు తినే బియ్యం ఇవాళ ఇస్తున్నాం అంటే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా పైసా జమ చేస్తున్నాం. ఈ లెక్కలు చెప్పాం. నువ్వు కాళేశ్వరం మీద దోచుకున్న లెక్కలు నువ్వు చెప్పు. కృష్ణాది గారి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి భోజనాల నుంచి రాయలసీమ డిప్యూటేషన్ కట్టుకోవాలని చెప్పిండు. అక్కడ రోజా ఇంటికి వెళ్ళి ప్రజలు చూస్తున్నాడు. రాయలసీమ రతనాలసీమ చేస్తున్నాడు. నువ్వు అన్న వాళ్ళు వీడియోలన్నీ కూడా నేను బసంలో చూపించి మాట్లాడతాం. కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం. వస్తున్నది అని చెప్పి ఆ నాయకులు చెప్పిన లీక్ ఇస్తుంది తప్ప వస్తానికి మాత్రం మాకు నమ్మకం లేదు. వచ్చి ఏం చెప్తాడు? ఎందుకు రేషన్ కార్డు వెళ్ళిన సమాధానం ఉందా? ఇలా 5 లక్షలు ఇందులో ముందు నడుతున్నాం. ఒలిగొండలు ఒక్క ఇళ్ళని కట్టిండా? ఒక్కటల్లా ఇల్లు కట్టిండా? రేపు పొద్దున్న నేను అడుగుతా ఏం చేసావా? మా ఒలిగొండకు ఒక ఇల్లు కట్టామాట ఏడ పెట్టుకుంటాడు ముఖం. రేషన్ కార్డు ఇవ్వలే, ఏది ఇవ్వలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక మూర్తికాలు ఇలా తీయాలని నేను ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మేమందరం కూడా మా పూర్తి దరిద్రం పోతే, ఆ కంపు వాసన పోతే, మా రోగాలు పోతాయని చెప్పి దాన్ని అడ్డం పడతాడు. అందుకనే కనీసం మూసి క్లీన్ చేయాలని ఆలోచన ఉండలేదు ఆయనకు. ఇవన్నీ చేసినాం. మళ్ళొక్కసారి కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణలోని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీ అందరి శుభాకాంక్షలతో పాటు కలిసికట్టుగా రాబోయే ఏ ఎన్నికలు ఉన్నా సరే, ఎన్నికలు లేకపోయినా సరే, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఎవరు చేయని సాహసం చేసి ఆ తెలంగాణ ఇచ్చింది. మన పేదలు బాగుపడాలి. ఆశామాషి గవర్నమెంట్ జీవో వారు చట్టం ద్వారా పార్లమెంట్ లో రూపొందించిన రాజ్యాంగ హక్కుని ప్రతి పేదవానికి 100 రోజులు కనీసం ఇవాళ పెడతామని చెప్పి 18 ఏళ్ల కింద మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా సోనియా గాంధీ గారు ఆలోచించి ఇందిరమ్మలాగా ప్రతి పేదవాడు ఉపవాసం ఉండకూడదు, వాళ్ళ పని లేక ఫస్ట్ నుండి చనిపోకూడదని చెప్పి ఒక మంచి పథకం తెస్తే ఆ పథకాన్ని కూడా ఇవాళ పేరు మార్చి ఏదో ఓట్ల కోసం ఆయన ఇష్టమున్న పేరు పెట్టుకొని, పేరు ఒక్కటే కాదు మీరు గమనించాలి, ఇంతకుముందు 10% రాష్ట్రం వాటా 90% కేంద్రం ఇవ్వాలి. ఇవాళ ఏమంటుందంటే ఆ పథకాన్ని ఎత్తేయాలని చెప్పి 40% రాష్ట్రాలు పెట్టుకోవాలంట, 60% కేంద్రం పెట్టుకోవాలంటే లాస్ట్కి ఆ పథకం కూడా పోతుంది. అందుకనే జనవరి 5కి వెళ్ళి మనం నిన్న CWCలో ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు నిన్న మీటింగ్ తర్వాత ప్రెస్లో పెట్టిన మనం పెద్ద ఎత్తున ఉద్యమించి మన నాయకురాలు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన వాళ్ళ ఉపాధి హామీ పథకాన్ని గాంధీ పేరు మీద తీసేసి, గాంధీ పేరు తీసేసినంటనే